ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు. ఆ భేటీలో భాగంగా చాలా అంశాల మీద చర్చించారు. ఏ అంశాల మీద చర్చించారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. భేటీలో కీలకమైనటువంటి అంశాల మీద కూడా చర్చించారు. ఏంటి సార్ అసలు ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది అంటే ఏం చెప్తారు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం నిన్న కూడా ఫేస్ టు ఫేస్ ఇద్దరే ఏకాంతంగా గంటన్నర సేపు మాట్లాడారు. అవును. ఈరోజు ముగ్గురు ఏది కూటమి పెద్దలు, మరి అటు మాధవ్, ఇటు పవన్ కళ్యాణ్, నెక్స్ట్ చంద్రబాబు. ఒకవైపు ఏది ఆంధ్రప్రదేశ్ మరి 20 ఏళ్ల ఈ 20 నెలల తాజా రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు ఇదే సిబిఐ ఈ సిట్ ఛార్జ్ షీట్. ఆ ఛార్జ్ షీట్లో లేని అంశాలు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అసలు నెయ్యి కల్తీ కాలేదని ప్రచారం చేయటం, ఈ గుళ్ళల్లో పూజలు చేయించటం, ఏదో నింద పరిహార హోమాలు పెట్టడం, ఆ ఫ్లెక్సీలు, అసలు ఉద్రిక్తత వాతావరణాలు, లేని శాంతి భద్రతల సమస్య సృష్టించటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అంబటి రాంబాబు బూతులు, జోగి రమేష్ బూతులు, వాళ్ళ ఇళ్ళు మనం చూసాం ధ్వంసం చేయటం, లేకపోతే అక్కడ కాలబెట్టడం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ పరిణామాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు? అతని కదలికలు ఎలా కంట్రోల్ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎలా నియంత్రించాలి? నిజాన్ని ప్రజల్లోకి ఎలా పంపాలి? ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, తెస్తున్నటువంటి పెట్టుబడులు, ఇస్తున్నటువంటి కేంద్రం నిధులు, కల్పిస్తున్నటువంటి ఉపాధి యువతకి, ఒకవైపు హామీలు నెరవేర్చినవి, వీటన్నిటిపై కేసు విషయంలో తప్పు చేసి కూడా బుకాయించేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే కులాల మధ్య చిచ్చుకు సంబంధించినటువంటి దాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలను, ఆయన కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చేస్తున్నటువంటి ప్రసంగాలను, వీటిని ఎలా తిప్పికొట్టాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుండొచ్చు అంటారు. అంతే కదా. ఇప్పుడు 20 నెలలుగా రాష్ట్ర నిర్మాణం కోసం మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నాం. ఇప్పుడు దావోస్ వెళ్ళి పెట్టుబడులు తెస్తున్నాం, దేశ విదేశాలు పర్యటించి మనం చూసాం. గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్, క్వాంటమ్ వ్యాలీకి రేపు శంకుస్థాపన చేస్తున్నారు 6వ తారీఖు. బిల్ గేట్స్ వస్తున్నాడు రేపు 16వ తారీఖు. ఓకే. అంటే అటు రాయలసీమ అటు సెమీ కండక్టర్స్ హబ్గా మారుతోంది. అటు కొరియా, జపాన్, అక్కడ 15,000 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెడుతున్నారు. ఏరోస్పేస్గా సిటీగా డెవలప్ అవుతుంది. అటు కర్నూలు మరి డ్రోన్ సిటీగా చేస్తున్నారు. అనంతపురం. ఒకవైపు ఏమో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, అటు పోలవరం నిర్మాణం కంప్లీట్ అవుతుంది. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. పుష్కరాల్లోపు పోలవరం కంప్లీట్ చేయాలి. కేంద్రం మరి నిన్న కూడా మనం చూసాం 3,800 కోట్లు బడ్జెట్ పెట్టింది. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రధాని మోడీ వచ్చాడు, 3 సార్లు వచ్చాడు, 3 లక్షల కోట్ల పన్నులతో శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. ఇవాళ 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు ఒక్క సంవత్సరంలో. అటు పరిశ్రమల్లో కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు. 16,000 టీచర్ల నియామకం జరిగింది, 6,000 కానిస్టేబుళ్ల నియామకం జరిగింది. అంటే వీటన్నిటిపైన చర్చ జరగకుండా, ప్రజల దృష్టి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి తనే అరాచకాలు సృష్టిస్తాడు, తనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తాడు, విధ్వంసాలకు పాల్పడేలాగా చేస్తాడు, అతనే పరామర్శలు చేస్తాడు, అతనే పోలీస్ పైన ధ్వజమెత్తుతాడు. అంటే లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేసేదే జగన్మోహన్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ ఏది అని అడుగుతాడు. అంటే దొంగే దొంగ దొంగ అన్నాడు. ఎట్లా ఈ దొంగని పట్టుకోవాలి, ఈ దొంగని ఎలా బంధించాలి? ఇప్పుడు దొంగ పోలీస్ ఆట. ఓకే. ఏంటి ఇప్పుడు ఇవాళ చర్చ అదే అన్నమాట. కూటమి పెద్దలు మరి ఏంటి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పేది ఏంటి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు అసలు ఏం జరిగింది, ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అనేది ప్రజల పట్ల ఇవాళ మరి బహిరంగ సభలు ప్లాన్ చేస్తారా? ఏ రోడ్ మ్యాప్ ఇవాళ సీఎం ఇస్తున్నారు? ఎందుకంటే ఒక నెయ్యి ఉదంతమే కాదు, అటు వివేక హత్య కేసు సిబిఐ దర్యాప్తు ఒక్కరికి తీసుకురాలేకపోయింది, ఇటు కల్తీ నెయ్యి కేసు అది లాజికల్ ఎండ్కి తీసుకురాలేకపోయింది. అధికారుల వరకే పరిమితమై అక్కడ కూడా పాలక వర్గాన్ని తప్పించారు. ఇక్కడ కూడా అదే పాత్రధారులు, సూత్రధారుల అరెస్టే జరుగుతోంది తప్ప అంతిమ లబ్ధిదారు దాకా వెళ్ళటం లేదు ఏ కేసు కూడా. తనకి క్లీన్ చిట్ ఇచ్చేసిందని జగన్మోహన్ రెడ్డి చెప్పేస్తున్నాడు. ఒకవైపు కులాల చిచ్చు రెచ్చగొడుతున్నారు, కమ్మ కాపు మధ్య
కుంపట్లు పెట్టాలని చూస్తున్నారు, ఉమ్, కాపుల్ని రెచ్చగొడుతున్నారు, కూటమి మీదకి, పవన్ కళ్యాణ్ మీదకి రెచ్చగొడుతున్నారు. మరోవైపు ఏంటి అడపాదడపా అక్కడక్కడ వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు, ఉమ్, ఎమ్మెల్యేల స్థాయిలో తప్పటడుగులు, కొంతమంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత, మరి ఆరవ శ్రీధర్ ఉదంతం కావచ్చు, అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యేల ఉదంతం కావచ్చు, వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీడియా ఏ విధంగా అసలు బురద జల్లుతోంది. ఉమ్, ఇప్పుడు ప్రజలు చర్చిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేల పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఉమ్, ఎంపీల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అప్పుడు లేవా ఇలాంటి ఉమ్, ఈ వీడియోలు అప్పుడు బయటికి రాలేదా? గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను సస్పెండ్ చేశాడా? ఉమ్, అతని పైన కమిటీ వేశాడా? అనంతబాబు వీడియో బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని సస్పెండ్ చేశాడా? త్రిసభ్య సంఘాన్ని ఏమైనా పంపించి విచారించాడా? ఇప్పుడు మరి తెలుగుదేశం ఆదిమూలంను సస్పెండ్ చేసింది. ఉమ్, ఇప్పుడు జనసేన అరవ శ్రీధర్ పైన ఇవాళ విచారణ జరుగుతోంది. ఉమ్, అంటే కంట్రోల్ ఇవాళ ఏంటి, అటు పార్టీల్లో, తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో మరి ఒక రకంగా ఏంటి క్రమశిక్షణ, గట్టు దాటిన వాళ్ళని మళ్ళీ చర్యలు తీసుకోవటం, ఉమ్, వాళ్ళని కంట్రోల్లో పెట్టడం, వీటన్నిటిపైన ఈరోజు సీఎం డిప్యూటీ సీఎం డిబేట్ చర్చ. ఉమ్, ఇప్పుడు ఒకటి జగన్ ఎలా కట్టడి చేయాలి, ఉమ్, రెండు పార్టీల్లో క్రమశిక్షణ ఎలా తేవాలి, ఉమ్, మూడు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, పెట్టుబడులని, ఉపాధిని ప్రజలకు ఎలా తెలియజెప్పాలి. ఉమ్. రాజ్యసభ సీట్లే వచ్చాయి. ఎగ్జాక్ట్లీ సార్, రాజ్యసభ సీట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు? అంటే అసలు విషయం చెప్పకుండా మీరు ఈ సోదంతా ఏం మాట్లాడారంటావా? అంటే రాజ్యసభ ఇప్పుడు 4 సీట్లు ఖాళీ అయ్యాయి. ఉమ్, ఆ 4 సీట్లు మరి ఎవరెవరికి ఏ పార్టీకి ఎంత ఇవ్వాలి? ఉమ్, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళేంటి గెలిచిన సీట్ల ప్రకారం 135 సీట్లు తెలుగుదేశం, ఉమ్, 21 సీట్లు జనసేన, 8 సీట్లు బీజేపీ ఏదో గెలిచారు కదా అసెంబ్లీ సీట్లు. ఆ ప్రాతిపదికన ఇవాళ మరి రాజ్యసభ సీట్లు కూడా పంచితే ఉమ్, 3 సీట్లు తెలుగుదేశం, ఉమ్, 1 సీటు జనసేన బీజేపీకి ఉమ్, పంచేటట్ట, ఓకే, లేదు 2 సీట్లు తెలుగుదేశంకి ఇచ్చి బీజేపీకి 1 జనసేనకి 1 ఇవ్వడమా? ఉమ్, ఆ కాంపోజిషన్ ఇప్పటి వరకు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్, ఆలయ కమిటీల చైర్మన్లు వేశారు కదా. అవును. తెలుగుదేశంకి ఎంత, ఇప్పుడు తెలుగుదేశంకి పలానా 80%, ఉమ్, మరి జనసేనకి 15%, బీజేపీకి 5%, ఏదో ఉందో వాళ్ళ యొక్క కాంపోజిషన్. దాని ప్రకారమే రాజ్యసభ సీట్లు కూడా పంపిణీ జరుగుతుందా? ఓకే, ఇప్పుడు దాని ప్రకారం మరి తెలుగుదేశంకి 3 రావాలి. ఉమ్, ఈసారి జనసేనకి ఇస్తే బీజేపీకి ఆపి, ఉమ్, వచ్చేసారి బీజేపీకి ఇస్తే జనసేన కాపీ, ఇట్లా రాజ్యసభ సీట్లు ఈ రాబోయే 3 ఏళ్లలో పంపిణీ జరుగుతుందా? ఆ సీట్లు ఎవరికి ఇస్తారు? ఉమ్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ జనసేన సీట్ ఇస్తే Hmm. మరి ఎవరికి ఇస్తారు? లింగమనేనికి ఇస్తారనో ఏదో అంటున్నారు. Hmm. లేదు అసలు చిరంజీవికి ఇస్తారా? ఉమ్, ఆయన గతంలో రాజ్యసభ చేశారు. అవును, ఆల్రెడీ మరి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఇంకా మరీ కుటుంబ పార్టీ అయిపోద్దని ఆపుతారా? ఉమ్, చిరంజీవికి ఆపేసి మరి లింగమనేనికి ఇస్తారా? ఓకే, మరి ఇక్కడ ఎవరికి ఇస్తారు? ఎక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో ఉమ్, సానా సతీష్కి మరి మొన్న కేవలం 1.5 సంవత్సరం ఉంది ఉమ్, కాబట్టి ఆయనకి మళ్ళీ ఇంకో పీరియడ్ ఇస్తారని రకరకాల ప్రచారం జరుగుతోంది. ఉమ్, ఏది మరి తెలుగుదేశం మరి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో మళ్ళా కులాల కాంపోజిషన్ ఉంటుంది. ఉమ్, బీసీల పార్టీ అని కదా ఉమ్, తెలుగుదేశం మీద ముద్ర. ఒక బీసీకి ఇస్తారు, మరి కమ్మకి కనుక జనసేన ఇస్తే తెలుగుదేశం కమ్మకి ఇవ్వటం ఆపుద్దా? ఉమ్, మరి కమ్మపాటి రామ్మోహన్ రావు గారు మరి ఆయన చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఓకే, మరి ఆయనకి ఈసారన్నా ఇస్తారా? ఉమ్, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, మరి బీసీకి ఇస్తే ఆయనకే ఇస్తారా? ఉమ్, ఆల్రెడీ యనమల గారింటో 3-4 సీట్లు ఇచ్చినట్టున్నారు. ఉమ్, మరి యనమల గారికి ఇవ్వరా? అంటే ఇప్పుడు ఒకటి అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయన మరి ఏ విధంగా మరి సేవలు వినియోగించుకుంటారు? ఉమ్, ఇప్పటికే యనమల మీద మరి ఇంకా మరి రకరకాల ఇది జరుగుతున్నాయి. ఆయన ఏదో ఒక లేఖ రాసిన దీంట్లో అప్పట్లో కొంత ఎడాపెడా అది ఏదో దూరం జరగటం ఇది ఏదో నడుస్తున్న దీంట్లో. లేకపోతే వర్లరామయ్య గారు, ఉమ్, ఆయన అసలు ఆల్రెడీ రాజ్యసభలో కాళ్ళు పెట్టే ముందు గబాలు వెనకరమ్మన్నారు. ఓకే, గతంలో ఏదో ఆయనకి ఇచ్చినట్టే ఇచ్చి ఉమ్, ఆగి మరి అప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారికో ఎవరికో ఇచ్చినట్టున్నారు. మరి ఆ సీట్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఆయన పరిగణిస్తారా? ఓకే, ఎస్సీ కింద లేదు, వాళ్ళ అబ్బాయి కుమార్ రాజా గెటు ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి మరి ఒక కుటుంబంలో చాలంటారా? ఉమ్, చూడాలా ఎలాంటివి పరిణామాలు ఉంటాయో.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.